ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటే సూర్యభగవానుడి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు పౌర్ణమి చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము రాబోతున్నది. ఈరోజు రాత్రి 10 గంటల సుమారు 10 గంటల నుండి 1:30 వరకు ఈ గ్రహణ కాలం ఉంటుంది. ఆ సమయంలో ఎవరైతే ఇష్టదేవతలను ధ్యానించిన, జపం చేసిన, స్మరించిన కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్య విజయతే. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క కరుణా కటాక్షము కృపాధారాధార మధుర, భోగవతి, అవంతిక ఇలాంటి నగరాలను కూడా మించిపోతున్నది. నీ యొక్క కరుణా రస కటాక్షము కృపాధార ఎంతో మహిమాన్వితమైనది. ఆ యొక్క పద్మాల యొక్క అందాన్ని కూడా మించిపోయే దృష్టి, కరుణామృత దృష్టి నీది. నీ యొక్క మహిమ అత్యద్భుతము. నీ కరుణా కటాక్షములతో ఈ ముల్లోకాలను నీవు రక్షిస్తున్నావమ్మా. అమ్మా నీ మహిమ అత్యద్భుతమైనది అంటూ బ్రహ్మాది దేవతలు అమ్మవారిని ఈ రకంగా ధ్యానిస్తున్నారు ఈ శ్లోకరత్నంతో. ఇక మనము కూడా ఈ దివ్యమైన శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుందాము. విన్న మనందరికీ అమ్మవారి కృపాకటాక్షం లభిస్తుంది. ఇక బ్రహ్మాది దేవతల ఋషులతో కూడి మనం అమ్మవారిని ఇలా స్మరించుదాము. అంబ పరమేశ్వరి అఖిలాంటేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం అంటూ అమ్మవారిని ధ్యానిద్దాము. ఇంకా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.